తను సింగిల్ రూమ్లో ఉంటాడు. తను ఒక చిన్న గణపతిని తీసుకొచ్చుకొని రూమ్లో పెట్టుకున్నాడు. రోజు ఉదయం నమస్కారం చేసుకుంటున్నాడు, దీపం పెడుతున్నాడు. కానీ ఆ రూమ్లో మనాలుగా ఇతరులు ఉండరు కదా, వాళ్ళన్నీ మా నాన్ వెజ్ అవి తినుకుంటూ ఉంటారు. ఓకే, అలాంటి రూమ్లో గణపతిని ఆరాధన చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకోవాలనుకుంటే రోజు దీపం పెట్టాలా? అంటే గణపతిని తెచ్చుకున్నాడు అంటే పటం తెచ్చుకున్నాడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చుకున్నాడా? విగ్రహం, రాతి విగ్రహం. రాతి విగ్రహము గణపతిది అంటే ఎంత సైజులో ఉంది? అర్ధడుకు పైన ఉందా? అవును. అర్ధడుకు పైన ఉంటే ఏమవుతుంది అంటే గణపతికి మామూలుగా బుధవారము గణపతికి బుధవారము ప్రాధాన్యత. ఓకే. బుధవారం చేయాల్సింది ఏమిటి అంటే అభిషేకం లాగా చేయటం. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లోనో దేంట్లో అన్నా పెట్టుకోవడం ఓకే. వారానికి ఒక్కసారి అభిషేకం లాగా చేయడం, శుద్ధి చేసి కాస్త గంధం పెట్టి బొట్టు పెట్టి నిత్యము చేయాల్సింది ఏమిటి అంటే చేసుకోగలిగితే దీపారాధన, లేదంటే ప్రత్యక్ష నారాయణ స్వామి ఉన్నాడు, సూర్య భగవానుడు చాలు, అవసరం లేదు అక్కడ. వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే కాస్త అటుకులు బెల్లము తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో రోజు 2 అటుకులు ఇంత బెల్లం ముక్క అక్కడ పెట్టి వెళుతూ ఉంటే చాలు. అంతకంటే చేయాల్సింది ఏం లేదు. ఓ పండు పెట్టవచ్చు, ఇవి చేయొచ్చు.